వస్తానే ఉంది పింఛని. ఇప్పుడే కాదు, ఈ కాళ్ళు చేతులు నా పొద్దునుంటే ఇంటికాడికి వచ్చి వచ్చిపోతానికి. ఇప్పుడు ఏమో ఇంత అయిపోతే వస్తాము, రేపు వస్తాము. ఇంకా ఆమె ఖాళీకి కట్టుకట్టాము, మంచం వేసినారు. మీకు ఇద్దరికి వస్తలేవా? వస్తలేదు చాలేనైనా సార్ రాడా నైనా బతకండి అయినా ఇంకా తెలియడుకునే వచ్చిపో. ఏమోనైనమ్మా నేనేం చేస్తున్నాయినా మరి నేను ఇద్దో వస్తాము ఇద్దో ఈటుకొచ్చినాము ఆటుకొచ్చినాము. ఇంకా నలుగురు ముగ్గురు ఉన్నారు మా ఊళ్ళో పింఛన్లు ఇచ్చేవారు. వస్తాం అంటున్నాడు, రాలే. కాళ్ళు ఎరిగిన వాళ్ళు చేతులు ఎరిగిన వాళ్ళు ఒక ఆయన అయితే మట్టి జారింది. ఆయనను కట్టమంట అంటే మా వాడు. ఏం జరిగిందంటే మాది కొత్తపల్లి మండలము జీవనలాపల్లి గ్రామము మల్లవంతం పంచాయతీ. మా అమ్మాయికి 90 ఏళ్ళు వయసు. మా ఊరికి అధికారి వచ్చి ఎవరైనా పింఛన్ ఇయ్యలే. దానికోసం ఆ అమ్మ 10 నిమిషాలు అన్నం తినకుండా పింఛన్ బెంగ పెట్టుకొని నన్ను మండల ఆఫీస్కి గడిచిమంటే తోలక చిడిచినాము. అది వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు ఎవరు స్పందించలే. దానికోసం ఇప్పుడు వెయిటింగ్. తెలుగుదేశం వాళ్ళు రానిలే మా ఊరికి. జీవనలాపల్లికి పింఛన్ ఇచ్చేది ఆ ఊరు పోకూడదు అంటారు తెలుగుదేశం వాళ్ళు. అడ్డుకుంటాడు ఆఫీసర్లు. మరి ముస్లాం ఎందుకు వచ్చింది? ముస్లాం అదే పింఛన్ లేదే నన్ను పిలిచిపోమంటే పిలుచుకొచ్చినాను. నిన్న మొన్న 1, 2 తారీఖుల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మాల్యవంతం పంచాయతీలో దాదాపు 40 పింఛన్లు ఆపినారు. 40 పింఛన్లు ఆపితే ఎంపీడీఓ గారి దగ్గరికి 40 మంది పొద్దున్నే వచ్చి అర్జీ ఇచ్చి, సార్ పింఛన్లు ఇలా ఆపినారు, ఎట్లా సార్ దీని సమస్య అంటే, మేము పోయి పంపించినాం ఆఫీసర్ని, ఆ ఊళ్ళో కార్యకర్తలు ఈయనలేదు, ఖచ్చితంగా అందుకే మేము ఎట్లా ఒకట్లా న్యాయం చేస్తాం మీకు అని చెప్పినారు. కాకపోతే ఈరోజు ఒక ముసలాయమ్మ 90 ఏళ్ళు వయసున్న ముసలాయమ్మకి 10 ఏళ్ళ నుంచి మంచంలో ఉన్న ముసలాయమ్మకి ఆమె నాకు పింఛన్ ఇన్నాళ్ళు వస్తుంది, ఈరోజు ఎందుకు రాదు, నేనే ఆఫీసర్ దగ్గరికి పోతాను అని పొద్దున్నుంచి అన్నం తినకపోతే ఈరోజు ఆఫీసర్ దగ్గరికి వాళ్ళ కొడుకు కాలేజ్ తీసుకొని వస్తే ఆఫీసర్ ఎంపీడీఓ గారు లేరు, ఆ మేడ ఆఫీసులోనే ఉంది. మేము వాళ్ళందరికీ ఫోన్లు చేసినా కూడా ఎవరు స్పందించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు దయ ఉంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా ఏ ఒక్క పింఛన్ ఆపకుండా మేమే ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పోయి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేసినారు. పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా పంపిణీ జరిగింది. అదేవిధంగా మీరు కూడా పంపిణీ చేయాలని కోరుచున్నాం. ఈరోజు పింఛను ఆపిండే కారణాలకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినారనే ఉద్దేశంతో ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ అడ్డుపడి పింఛన్లు ఆపినారు. దీనిని ఎట్లన్నా కానీ న్యాయం చేయాల్సిన కోరు.